హిందూ మత విశ్వాసం ప్రకారం హనుమంతునికి ఆరాధనకు మంగళవారం, శనివారం విశేషమైనవి. అలాగే హనుమత్ జయంతిని కూడా హనుమాన్ భక్తులు పెద్ద పండుగగా జరుపుకుంటారు. హనుమత్ జయంతి పండగను మంగళవారం కానీ శనివారం కానీ వస్తే ఆ రోజును ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తూ ఉంటారు. ఏడాదికి 2 సార్లు జరుపుకునే హనుమత్ జయంతి పర్వదినాన్ని ప్రతి ఏడాది చైత్ర మాసంలో, వైశాఖ మాసంలో ఘనంగా జరుపుకుంటుంటారు. వైశాఖ మాసంలో హనుమత్ జయంతి శనివారం రావడంతో ఈ రోజుకు శుభప్రదమైనదిగా పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ అశోకవనంలో సీతాదేవిని చైత్రమాసం చిత్తా నక్షత్రం పౌర్ణమి మంగళవారం రోజున కనుగొన్న ఆనందంతో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమార్చగా రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించడంతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా ఈ రోజును హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఇది ఏప్రిల్ నెలలో వస్తుంది. అసలైన హనుమత్ జయంతి ఇదే. నిజానికి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి పూర్వభాద్ర నక్షత్రం రోజున వచ్చే హనుమత్ జయంతి సాధారణంగా ప్రతి సంవత్సరము మే నెల చివరిలో కానీ జూన్ నెల మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారము శనివారమే అసలైన హనుమత్ జయంతి. పరాశర సంహితలో కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే స్మరామి. అయం ముహూర్త శుభముహూర్త అస్తు.